రీసెంట్గా హర్యానా రాష్ట్రం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. స్థానికంగా అంటే ఆ రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు లోకల్స్కే ఇవ్వాలి అని, హర్యానాలో ఆ స్టేట్లో ఉన్న రెసిడెంట్స్కే ఇవ్వాలి అని చెప్పి కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు క్రియేట్ చేసే పనిలో ఉంటాయి. దీనిలో చాలా ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు హర్యానా, యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో చాలామంది భారతదేశం మొత్తం నుంచి యువత వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, సౌత్ ఇండియా నుంచి కూడా వెళ్తారు. 50,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ఉద్యోగాలు 75% పాటు హర్యానాలో లోకల్స్కే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చట్టాలు దేశంలో కొత్తేమీ కాదు. ఉదాహరణకి మహారాష్ట్రలో ఒకప్పుడు ఒక నినాదం ఉండేది, సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ అని. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అని. ఆ నినాదం రాజకీయ పార్టీలు కూడా అప్పట్లో సపోర్ట్ చేశాయి. మధ్యప్రదేశ్ కూడా ఈ మధ్య 70% ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే ఇటువంటి చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ఇప్పుడు కోర్టులో ఉంది. సో మా ప్రాంతంలో, మా రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకే మా ఉద్యోగాలు అనేది కొత్తేమీ కాదు. కానీ దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ప్రతి రాష్ట్రం హర్యానా లాగా ఆలోచిస్తే భారతదేశంలో సహకార సమాఖ్య అంటే మన కోఆపరేటివ్ ఫెడరలిజం ఏ దిశగా ముందుకెళ్తుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే ఈ చట్టం వల్ల మంచి ఏంటి, చెడేంటి? హర్యానా చేసిన ఈ చట్టం వల్ల ఎటువంటి లాభాలు, ఎటువంటి నష్టాలు? హర్యానా ఆలోచించుండొచ్చు, మనలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి మన రాష్ట్రంలో ఉద్యోగాలు మనకే ఇవ్వాలి అని. అయితే ప్రైవేట్ సెక్టర్ మీద ఒక ఆలోచన రుద్దే హక్కు ప్రభుత్వానికి ఉందా? కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ జీలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్, మనకిష్టమైన వ్యాపారం, మనకిష్టమైన ప్రొఫెషన్ మనం చేసుకోవచ్చు. ఆ వ్యాపారం చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టి నువ్వు ఖచ్చితంగా 75% ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలి అలాంటి రూల్ పెట్టి నువ్వు ఇస్తావో లేదో మేము ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కరప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ రాజ్ పెరిగిందో, ఎప్పుడైతే సర్వీలియన్స్ పెరిగిందో ఆటోమేటిక్గా దానిలో కొంత అవినీతి కూడా పెరుగుద్ది అన్నమాట. సో దీంతో పాటు కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా అక్కడ ఫ్లెక్సిబిలిటీ చూస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఫ్లెక్సిబిలిటీ, స్కిల్స్ ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడైతే బాగా మనకు అవసరమైన నైపుణ్యం కలవాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలా రిస్ట్రిక్ట్ చేయటం వల్ల భారతదేశంలో ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉద్యోగాలు చేయాలి ఈ ప్రాంతంలో అనేది కరెక్ట్ కాదని చాలామంది ఇప్పుడు చెప్తున్నారు. కంపెనీస్ కూడా దీన్ని చూసి భయపడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ తరలిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం ఆలోచించాలి. ఒకటి, లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అవటం, ఫ్రీ మార్కెట్ ఇంపాక్ట్ అవటం, ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంది. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16 ఉంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలకి సమానమైన అవకాశాలు. ఆర్టికల్ 16 ఈవెన్ ప్రైవేట్కి అప్లై అవ్వదు. ఒకవేళ ఆర్టికల్ 16 ఆలోచించిన డొమసైల్ రిక్వైర్మెంట్, డొమసైల్ అంటే ఏ ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలాంటి రిక్వైర్మెంట్ సంబంధించి పార్లమెంట్ చట్టం చేయగలదే కానీ స్టేట్ లెజిస్లేచర్కి చట్టం చేసే అవకాశం లేదు. స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేస్తే ఈ విధంగా అది ఖచ్చితంగా అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విరుద్ధమనే చెప్పాలి. మన కాన్స్టిట్యూషన్లో ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, ఆర్టికల్ 335. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వటంలో తప్పలేదు, కానీ మెరిట్లో కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి నువ్వు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకే స్థానం కల్పించడం చేస్తే దానిలో మెరిట్ అనేది, స్కిల్స్ అనేవి నిజంగా స్థానికులకు లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ దెబ్బతినవా? దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారనమాట. దీంతో పాటు ఇప్పుడు హర్యానాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ, హర్యానాలో ఉన్న ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అంటే ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కానీ దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. గవర్నమెంట్కి చట్టబద్ధంగా ప్రైవేట్ కంపెనీస్ మీద కొన్ని విషయాల్లో ఎన్ఫోర్స్ చేసే పవర్ ఉందా? ముఖ్యంగా ఇలాంటివి స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, ఇలాంటివి దీని మీద కూడా
కోర్టులో కేసులు పడే అవకాశం ఉంది. సో ఇదంతా పక్కన పెట్టి ఓవరాల్గా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నైపుణ్యాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్టేట్లో ఇలాంటి చట్టం చేయటం వల్ల అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు లోకల్స్నే సపోర్ట్ చేస్తూ వెళ్తే భారతదేశంలో ఈ డివిజివ్నెస్ ఎక్కువ పెరిగిపోద్ది. ప్రజల్లో విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఒక చక్కటి మార్గం ఎతికింది దీనికోసం. ఈ ఖచ్చితంగా లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి అని కాకుండా ఒక ఐడియాతో తెలంగాణ గవర్నమెంట్ ఇంతకు 2-3 ఏళ్ల క్రితమే ముందుకు వచ్చింది. ఏ కంపెనీస్ అయితే లోకల్స్కి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారో, ఏ కంపెనీస్ అయితే లోకల్స్ని ట్రైనింగ్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్నారో ఆ కంపెనీస్కి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వటం. ఇదేదో ఆలోచన బాగానే ఉందనిపించింది. సో తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి కాన్సెప్ట్ నిజంగా చక్కగా ఉంది. అయితే ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ తన రెస్పాన్సిబిలిటీతో ట్రైనింగ్ ఇవ్వటం, నైపుణ్యాలు పెంచడం, చేయటం అలాంటివి రూల్స్ పెట్టాలి. కానీ ఈ విధంగా ఖచ్చితంగా లోకల్స్నే జాబ్లోకి తీసుకోవాలంటం వల్ల అదొక పండోరా బాక్స్ ఓపెన్ అవుద్ది. అంటే రకరకాల సమస్యలు బయటకు వస్తాయి దానిలోంచి. అంతేగాని చట్టాల ముందు, కోర్టుల ముందు ఎంతవరకు నిలుస్తాయని కూడా ఆలోచించాలి. ఇండియాలో ఇప్పటికే పబ్లిక్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ మీద రకరకాల అంశాలు బయటకు వస్తుంటే ప్రైవేట్ సెక్టర్లో ఇలాంటి పెట్టడం ఎంతవరకు మంచిదని కూడా ఆలోచించాలి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏ దిశగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందంటే స్థానిక ఉద్యోగాలు స్థానికులకి వెళ్ళటం వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగం తగ్గిపోద్ది, యువతలో నిరాశ నిస్పృహ పోగొట్టొచ్చు. ఇలాంటి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ చేసి ఉండొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ చేసి ఉండొచ్చు. కానీ దీనిలో ఇంకొక కోణం కూడా ఆలోచించి దేశం మొత్తం ఒకటే, భారతదేశం ఇప్పుడు వన్ ఇండియా వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్ అనే కాన్సెప్ట్, ఫ్రీ మార్కెట్ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తుంది. అలాంటప్పుడు భారతదేశంలో ఎక్కడున్నా ఉద్యోగం ఎక్కడైనా తెచ్చుకునే ఇది ఉంటుంది అనమాట. దీనివల్ల సమాఖ్య విధానం, ఇండియా ఒక గొప్ప ఫెడరేషన్, ఇండియా అంతా నాదే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంతా మందే అనే ఆలోచన యువతలు పెరుగుద్ది. అలా కాకుండా హర్యానా మంది కాదు, మధ్యప్రదేశ్ మంది కాదు, ఇలాంటి ఆలోచనలు, అక్కడికి వెళ్ళినా మనకు ఉద్యోగం దొరకదు, ఇట్లాంటి ఆలోచనలు యువతలో రాకూడదు, నెక్స్ట్ జనరేషన్లో రాకూడదు. అదేవిధంగా గత సంవత్సరం మన దేశం లేబర్ కోడ్స్, లేబర్ చట్టాలు ప్రవేశపెట్టింది మంచివి. దీంతో ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ పెంచాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఈ టైంలో ప్రైవేట్ సెక్టర్ మీద ఇలాంటి ఆంక్షలు పెట్టడం గవర్నమెంట్కి కూడా మంచిది కాదు. కాబట్టి మనం చూడాలి ఇప్పుడు కోర్టులో ఈ హర్యానా చట్టం 75% ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలనే చట్టం నిలుస్తుందా, నిలవదా?